నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. నేను మీ నరేష్. మన టైం బాగుంది కదా అని ఎంత పడితే అంత ఎగిరిపడొద్దు అంటారు పెద్దలు. దీనికి సంబంధించి సామెతలు కూడా ఉన్నాయి. ఇది అచ్చు గుద్దినట్టుగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్కు సెట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రాలేదో ఇంకా ఆ లోపే బండ్ల గణేష్ ప్రతిపక్షం మీద విరుచుకుపడడం మొదలుపెట్టాడు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఇలా ఎవరిని పడితే వాళ్ళని బండ్ల గణేష్ కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే తాను బ్లేడ్తో గొంతు కోసుకుంటాను అనే ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి దూరం అయినాడు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయం దగ్గర పడినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే విధంగా ఆయన ఎప్పుడూ మాట్లాడుతుండేవారు. ఇక కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆయన రోజుకు ఒక కౌంటర్ ప్రతిపక్షాలపై ఇవ్వడానికి సిద్ధమైపోయారు. ఇక బండ్ల గణేష్ 2018లో చేసినటువంటి ఒక తప్పుకి ఇప్పుడు ఆయనకు 1 సంవత్సరం జైలు శిక్ష, అలాగే 95 లక్షల జరిమానా కూడా పడింది. ఇందుకే ఏం జరిగిందంటే 2018 జూన్ 18న తనకు పరిచయమైన స్నేహితుడు ఒకడి దగ్గర ఆయన 95 లక్షల రూపాయలను డబ్బులు తీసుకున్నాడు. ఇక ఒంగోలుకు చెందినటువంటి ఆ వ్యక్తి 95 లక్షల డబ్బుని HDFC బ్యాంక్ ద్వారా బండ్ల గణేష్కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇక ఆ సంవత్సరమే అంటే 2018 అక్టోబర్ 17న దసరా నవరాత్రుల ఉత్సవాల సమయంలో ఆ వ్యక్తి చనిపోయాడు. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ దేవాలయానికి ఆయన కుటుంబ సమేతంగా సందర్శించి రిటర్న్ అయ్యే క్రమంలో వర్షం పడడంతో అక్కడ విద్యుత్ తీగలకు తాకి ఆయన చనిపోవడం జరిగింది. ఇక ఆ వ్యక్తి తండ్రి తాటి వెంకటేశ్వర్లు 2019లో బండ్ల గణేష్ని ఆశ్రయించారు. తన కొడుకు దగ్గర ఉన్నటువంటి డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరగా బండ్ల గణేష్ దానికి సంబంధించి ఒక చెక్కుని ఇవ్వడం జరిగింది, అలాగే ఒక లెటర్ని కూడా ఇవ్వడం జరిగింది. తన కొడుకు దగ్గర తీసుకున్న అప్పుని నేను చెక్ రూపంలో మీకు ఇస్తున్నాను, డ్రా చేసుకోండి అని. ఇక తాటి వెంకటేశ్వర్లు ఆ చెక్కుని డ్రా చేసుకున్నప్పుడు చెక్ బౌన్స్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పలుమార్లు బండ్ల గణేష్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, నా డబ్బులు చెక్ బౌన్స్ అయింది, డబ్బులు ఎప్పుడు ఇస్తారని పదే అడిగినప్పటికీ బండ్ల గణేష్ అందుబాటులో లేరు, రెస్పాండ్ అవ్వలేదు. దీనికి సంబంధించి ఇక ఆయన కోర్టుని ఆశ్రయించాలనుకున్నాడు. ఇక ప్రముఖ అడ్వకేట్ ఒంగోలుకు చెందినటువంటి శ్రీకాంత్ని ఆశ్రయించగా వారు ఒంగోలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, దీనికి సంబంధించి అంటే దాదాపు 3-4 సంవత్సరాల తర్వాత ఒంగోలు కోర్టు ఇప్పుడు తీర్పునిచ్చింది. బండ్ల గణేష్ తాను తీసుకున్న 95 లక్షల రూపాయలు చెల్లించాలి, అలాగే 1 సంవత్సరం పాటు చెక్ బౌన్స్ అయింది కాబట్టి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష, 95 లక్షలు తిరిగి ఇవ్వాలి, అలాగే కోర్టు ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు కూడా కోర్టుకు చెల్లించాలని చెప్పేసి బండ్ల గణేష్కి ఒంగోలు కోర్టు తీర్పునిచ్చింది. అయితే దీనికి సంబంధించి బండ్ల గణేష్కి 1 నెల రోజుల గడువు ఇచ్చింది. ఏదైతే ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి 1 సంవత్సరం జైలు శిక్ష, అలాగే 95 లక్షల రూపాయల జరిమానా, అంటే ఆయన ఇచ్చే డబ్బులు ఇవ్వడానికి 1 నెల రోజులు ఒంగోలు కోర్టు గడువు ఇచ్చింది. ఈ నెల రోజుల లోపల బండ్ల గణేష్ అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కోర్టు బండ్ల గణేష్కి ఇచ్చింది. ఇక తాటి వెంకటేశ్వర్లు తన కొడుకు ఇచ్చిన డబ్బులు ఇప్పుడైనా రిటర్న్ వస్తున్నాయి, కోర్టు తనకు న్యాయం చేసిందని చెప్పేసి తాటి వెంకటేశ్వర్లు అంటున్నమాట. దీనికి సంబంధించి బండ్ల గణేష్ 1 నెలలోపు డబ్బులు తిరిగిచ్చి ఏదైనా అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే తదుపరి పై స్థాయి కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంటుందా అనేది చూడాలి. ఇక నెల రోజులు మాత్రం బండ్ల గణేష్కి ఊపిరి పీల్చుకునే అవకాశం ఇచ్చింది ఒంగోలు కోర్టు.